మీ అన్నయ్య ఎక్కడ? లోపల ఫైల్స్ మధ్య తలదొచ్చాడు. ఏ మాకు పనులు లేవా? రేపు ఆదివారం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని ఇంట్లో కూర్చుంటాడా? ఆ గదిలో ఉన్నాడు. చెప్తా. ఏంటిది? ఏంటా? అసలు నీకెలా కనపడుతున్నాను? అందంగానే కనపడుతున్నావు. పొగడద్దు, నాకు కోపం తగ్గదు. అసలు నీ కోపం ఎందుకు వచ్చింది? ఇంటికి వస్తానని ఎందుకు రాలేదు? ఓ మధు, మర్చిపోయా. సారీ. సారీయా? వెళ్ళి ఆ పని చూడు. అలాగే సార్. నమస్తే సార్. నమస్తే. ఎవరు మీరు? చక్రవర్తి, స్పెషల్ ఆఫీసర్, నారాయణ బ్యాంక్. ఓ, మార్నింగ్ ఫోన్ చేసింది మీరే కదా? అవును. సారీ సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాక్టరీ అప్పు తిరిగి చెల్లించలేను. కొంతకాలం ఆగాలి. ఎంతకాలం? ఎంతకాలం అంటే ఇంకో 4-5 ఏళ్ళైనా పట్టచ్చు. మీరు లోన్ తీసుకుని ఇప్పటికి 5 సంవత్సరాలైంది. ఇప్పటికీ ₹1 కట్టలేదు. మీకు ఇంకా టైం ఇవ్వడం కుదరదు. 2 నెలలలోపు మీ అప్పులు మొత్తం క్లియర్ చేయాలి. చేయకపోతే మీ ఫ్యాక్టరీ వేలం వేయబడుతుంది. అప్పుడు మీరే తిరిగి కొనుక్కోవచ్చు. ఆలోచించుకోండి. మూవ్. ఎవరు కావాలి సార్? మల్లేశం గారు ఉన్నారా? మీరెవరు సార్? చక్రవర్తి, రికవరీ ఆఫీసర్, నారాయణ బ్యాంక్. ఒక్క నిమిషం సార్. ఏంట్రా? రేపు రమ్మని మాట్లాడదాం. సార్ రేపు రమ్మన్నారు సార్. మల్లేశం ఎక్కడున్నాడు? పై గదిలో ఉన్నారండి. అమ్మగారు కూడా పైన ఉన్నారా? లేదండి, అమెరికా వెళ్ళారు. ఎవరా నువ్వు? జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరు మీరు? చక్రవర్తి, రికవరీ టాస్క్ ఫోర్స్, నారాయణ బ్యాంక్. రేపు రమ్మని చెప్పాగా. అడుక్కోవడానికి వచ్చాననుకున్నావా? ఎప్పుడు కడతావు? ఏంటి? డబ్బులు నా దగ్గర లేవు. లేవంటే తిరిగి వెళ్ళిపోయే టైప్ కాదు. ఏం చేస్తావు? కోర్టులో చూసుకుందాం. ప్రతి దానికి కోర్టు. బ్యాంకులో అప్పు తీసుకుని వ్యాపారం చేసి కోట్లు సంపాదించావు. కొడుకుని అమెరికాలో, కూతుర్ని ఆస్ట్రేలియాలో చదివిస్తున్నావు. ఇవన్నీ కోర్టును అడిగి చేస్తున్నావా? అప్పు తీసుకున్నప్పుడు అక్కర్లేని కోర్టు అది తిరిగి చెల్లించేటప్పుడు కావాల్సి వచ్చిందా? లేక మనల్ని ఎవడేం చేయగలడనే ధైర్యమా? ఇట్రా, అర్జుడు. నువ్వు దోచుకున్న డబ్బు ఆ జనాల కష్టార్జిత. జనాల సొమ్ము దోచుకోవడాన్ని ఏ కోర్టు సమర్థించదు. నేనెక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటా. వాళ్ళు ఎక్కడుంటే అదే కోర్టు. నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. డబ్బులు తిరిగి కట్టావా? ఓకే. లేకపోతే నువ్వు ఆ రోడ్డు మీద ఉంటావు. ఆ జనాలు నీ ఇంట్లో ఉంటారు.